హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొంచెం విందు కొంచెం వినోదం. ఇవాళ మనం గుమగుమలాడే బిర్యానీ ఎట్లా చేసుకోవాలో చూద్దామండి. ఇది రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ లాగే ఉంటుంది, కానీ ఇది కొంచెం నాట్ స్టైల్. నా రెసిపీతో కలిపి చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎప్పుడు బిర్యానీ చేసినా సరే నా ఫ్రెండ్స్ కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ అస్సలు వదిలిపెట్టకుండా మొత్తం ఖాళీ చేస్తారు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామా. 1.5 kg చికెన్ తీసుకున్నానండి. పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ ఫోటోలో చూపించినట్టు ఆనియన్, కొబ్బరి, ధనియాలు, పచ్చిమిర్చి, టమాటో రెడీగా పెట్టుకోండి. కొత్తిమీర, కర్రీ లీవ్స్, పుదీనా అండ్ ఆనియన్స్ ఇట్లా బారుగా కట్ చేసి పెట్టుకోండి. ఇది మనకి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అవసరం. ఇంకా బిర్యానీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్స్ అండి. మిరియాలు, జాజికాయ, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, లవంగాయలు, షాజీరా, బిర్యానీ ఆకు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఐటమ్స్ అండి. ఇప్పుడు ఇవన్నీ మనం బిర్యానీలోకి ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తామో దాని మీద మన బిర్యానీ టేస్ట్ ఆధారపడి ఉంటుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్. వీటిలో ఏ ఐటమో మిస్ చేయకండి. ఇక్కడ నుంచి నా సీక్రెట్ రెసిపీ స్టార్ట్ అవుతుందండి. ఫస్ట్ ఆనియన్, కొబ్బరి, ధనియాలు గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా చేయొద్దండి. ఈ ఫోటోలో చూస్తున్నట్టు మీరు కొంచెం బరకగా చేసుకోండి, ఎందుకంటే అది మనకి బిర్యానీలో తగులుతూ ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. సేమ్ లాజిక్ అల్లం వెల్లుల్లి పేస్ట్కి కూడా అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం బరకగా ఉండాలి, అస్సలు మెత్తగా చేయొద్దండి. ఒక ప్యాన్ తీసుకుని మనం ఇందాక అనుకున్న బిర్యానీ స్పైసెస్ అన్నీ దాంట్లో వేయాలండి. ఇప్పుడు నేను చూపించే క్వాంటిటీ అంతా 1 kg చికెన్ అండ్ 1 kg రైస్కి సరిపోతుంది. అలాగే మీరు ఇంకా క్వాంటిటీ పెరిగిన కొద్దీ దానికి తగ్గట్టుగా మీరు స్పైసెస్ పెంచుకుంటూ వెళ్ళచ్చు. ఇట్ మీన్స్ మల్టిప్లై ద సేమ్ క్వాంటిటీ. ఇప్పుడు మీరు చూసినట్టు నేను లవంగాయలు, షాజీరా, బిర్యానీ ఆకు తప్పితే మిగతావన్నీ కొంచెం రోస్ట్ చేసుకుని వాటిని కూడా గ్రైండ్ చేశాను. మీకు ఆ గ్రైండ్ చేసినప్పుడు కూడా మెత్తగా చేయలేదు, ఇవి కూడా బరకగా చేశాను. ఆ ఫోటో కూడా మీకోసం పబ్లిష్ చేస్తున్నాను. ఇందాక మనం బార్గా కోసుకున్న ఆనియన్స్ని కొంచెం డీప్ ఫ్రై చేసుకుని బ్లాకిష్ బ్రౌన్ వచ్చేటట్టు చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకుని దాంట్లోకి సాల్ట్ కొంచెం సరిపడా వేసుకోండి, ఎందుకంటే వాటర్లో మళ్ళీ వేస్తాము. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం మిగిల్చానండి, దానికి వేరే పర్పస్ ఉంది. కర్డ్, పసుపు అండ్ ఇందాక తీసుకున్న బిర్యానీ పౌడర్, ఇది కూడా కొంచెం ఉంచుతానండి, దీనికి మళ్ళీ తర్వాత నెక్స్ట్ యూసేజ్ ఉంటుంది. మొత్తం దీంట్లో వేసేయలేదు. ఇంకా కారం నేను 1 స్పూన్ ఎక్స్ట్రా వేస్తానండి, ఎందుకంటే లెమన్ స్క్వీజ్ చేసినప్పుడు కొంచెం కారం తగ్గుతుంది కాబట్టి నేను బిర్యానీకి బాగా పట్టాలని చెప్పి 1 స్పూన్ ఎక్స్ట్రానే వేసుకుంటాను. లాస్ట్లో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అండ్ ఒక లెమన్ స్క్వీజ్ చేసి దీన్ని బాగా మిక్స్ చేసుకుని ఒక 1/2 అవర్ మ్యారినేషన్ కోసం పక్కన పెట్టి ఉంచండి. కొంచెం కొత్తిమీర, పుదీనా తీసుకోండి, దానికి మళ్ళీ వేరే పర్పస్ ఉంది. ఇంకా చికెన్ ఉడికించుకుందామండి. 1 kg చికెన్కి సరిపడా ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ దాంట్లో యాడ్ చేసి, ఇది నాటుకోడి కాబట్టి నేను ఒక 4 to 5 విజిల్స్ రానిస్తానండి. జనరల్గా బాయిలర్ అయితే అన్ని విజిల్స్ రావాల్సిన అవసరం లేదు, ఒక 1 విజిల్ వస్తే సరిపోతుంది. 1 కంటే ఎక్కువ పెట్టకూడదండి, ఎందుకంటే చికెన్ సపరేట్ అయిపోతుంది. సో బాయిలర్ అయితే 1 విజిల్, నాటుకోడి అయితే 5 విజిల్స్. ఇది అండి లాజిక్. కుక్కర్ లిడ్ పెట్టే ముందు ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి, ఆనియన్ అండ్ ధనియా పేస్ట్ ఉంది కదండి, దాన్ని దీంతో పాటు మిక్స్ చేసి పెట్టాలి. ఎందుకంటే అది దీంట్లో మిక్స్ చేసి ఉడికించడం వల్ల గ్రేవీ జనరేట్ అవుతుందండి. ఆ గ్రేవీ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇంకా రైస్ బాయిలింగ్ ప్రాసెస్ అండి. 1 kg రైస్కి సరిపడా బౌల్ ఒకటి తీసుకుని దాంట్లో ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనం 5 గ్లాసెస్ రైస్ తీసుకుంటే 10 గ్లాసెస్ వాటర్ తీసుకోండి. నేనైతే 8 తీసుకుంటానండి, ఎందుకంటే ఎక్సెస్ వాటర్ మిగిలితే అనవసరంగా వేస్ట్ అవుతాయని. మీకు ఎట్లా నచ్చితే అట్లా చేయండి. ఒకవేళ ఎక్సెస్ వాటర్ ఉంటే అది తీసి పక్కన పెట్టుకుని ఈవినింగ్ ఏదన్నా వేరే రైస్ చేసుకున్నప్పుడు దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న వాటర్లో బిర్యానీ ఆకు, షాజీరా, లవంగాయ, కొత్తిమీర, పుదీనా, కొబ్బరి, ధనియా మిక్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, మన స్పైసెస్ పౌడర్, ఇంకా చిల్లీస్, ఇవన్నీ యాడ్ చేసుకుని లాస్ట్లో సాల్ట్ వేసుకోండి. పసుపు కూడా కొంచెం వేసుకోవాలి, కొంచెం కలర్ కోసం అండి, ఇది ఫుడ్ కలర్ లాగా యూజ్ అవుతుంది.
ఈ సాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కరెక్ట్గా మనకి రైస్కి సరిపడా వేసుకోండి. వాటర్ టేస్ట్ చేసినప్పుడు మనకు కొంచెం సాల్టీగా ఉండాలి. అప్పుడే మనకి వేసిన బిర్యానీ రైస్కి ఆ ఉప్పు సరిగ్గా సరిపోద్దండి. సాల్టీగా లేకుండా వాటర్ రైస్ మిక్స్ చేసేద్దండి, ఎందుకంటే ఆ ఉప్పు రైస్కి సరిపోకున్నప్పుడు బిర్యానీ చప్పగా వస్తుంది. 70% బాయిల్ అవనిద్దామండి రైస్ని. 70% అంటే మీకు అర్థమవకపోవచ్చు. బిర్యానీ రైస్ పట్టుకున్నప్పుడు మనకి మెత్తగానే ఉండాలి, కానీ మరీ ఫుల్ ఉడికిపోయినట్టు అయిపోకూడదు. సో ఇంకా కొంచెం ఉడకాలి అనుకున్నప్పుడు ఆ రైస్ని తీసేసి వేరే సపరేట్ అవుట్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపించినట్టు ఆ సపరేట్ అవుట్ ఎందుకు చేసుకుంటామంటే, మళ్ళీ మనం మ్యారినేట్ చేసి ఉడికిచ్చిన చికెన్ తీసుకొచ్చి దీంట్లో కింద నీట్గా పరిచి దానిపైన రైస్ని లేయర్స్ లాగా వేస్తాము. సో మనకి చికెన్లో కూడా వాటర్ ఉంటుంది, ప్లస్ మనం 70% బాయిల్ అయ్యి తీసుకున్న రైస్లో కూడా కొంచెం మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది. ఇంకా దీనిపైన మనం ఉడికించి పెట్టుకున్న బిర్యానీ రైస్ లేయరింగ్ చేసుకుని ఈ రెండింటిని కలిపి ఒక 30 మినిట్స్ స్టవ్ మీద సిమ్లో పెట్టి ఉడికించడమేనండి. ఇక్కడ చూపించినట్టు ఒక లేయర్ రైస్ వేసిన తర్వాత దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర పుదీనా అవి వేసుకొని కొంచెం నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసి దానిపైన కూడా సేమ్ ఇట్లాగే ఒక లేయర్ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా నెయ్యి వేసి లిడ్ క్లోజ్ చేసి సిమ్లో పెట్టి మినిమం 30 మినిట్స్ ఉడికించండి. ఇంకా మీ 30 మినిట్స్ వెయిట్ తర్వాత గుమగుమలాడే బిర్యానీ రెడీగా ఉంటుందండి. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టు చాలా నీట్గా చాలా ఫంటాస్టిక్ టేస్ట్తో ఉంటుంది బిర్యానీ. నేను 30 మినిట్స్ ఎందుకు ఉడికించుకున్నాను అంటే ఆ బిర్యానీలో ఉన్న మాయిశ్చర్ పోవాలి, ప్లస్ చికెన్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఎవాపరేట్ అయ్యి ఆ స్పైసెస్ అన్నీ బిర్యానీకి పట్టాలి. అందుకని చెప్పి మిమ్మల్ని 30 మినిట్స్ ఉడికించమన్నాను. మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూసినట్టు చికెన్ కూడా చాలా బాగా బాయిల్ అయిందండి. మీరు అసలు పట్టుకుంటే మీకు జనరల్ రెస్టారెంట్లో ఎంత సాఫ్ట్ చికెన్ ఉంటుందో అంత సాఫ్ట్గా ఉంటుంది. అండ్ టేస్ట్ కూడా మీరు ఊహించిన దానికంటే చాలా బాగుంటుందండి. నేను ఈ రెసిపీని చాలా కష్టపడి తయారు చేశాను. ఇది చాలా సక్సెస్ఫుల్ రెసిపీ అండి. నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను. హోప్ మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను అండ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ట్రై చేశాక మీకు నచ్చినట్టయితే మీ ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్.